తమిళనాడు ప్రజలు చూడబోతున్నారు. దేశం అంతా కూడా చాలా ఆశ్చర్యగొలిపే విధంగా ఈ రిజల్ట్స్ రాకపోతున్నాయి. విజయ్ని అసలు తన ప్రభావం ఏమీ ఉండదు, అసలు ఫైటే ఉండదు, 5 సీట్లు పడిపోతారు, 10 సీట్లు పడిపోతాం అన్న ఆయన ఈరోజు సెంచరీ దాటిపోయాడు. మ్యాజిక్ ఫిగర్కి అతి చేరువలో ఉన్న విజయ్, దళపతి విజయ్ తన పవర్ ఏంటో పూర్తి స్థాయిలో చూపిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రని ఈయన సృష్టించబోతున్నారు. దేశ రాజకీయాల్లో, నేను నాట్ ఓన్లీ తమిళనాడు, ఎందుకు దేశ రాజకీయాల్లో అనాల్సి వస్తున్నదంటే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక ప్రభంజనం, 9 నెలల్లో ఆయన అధికారాన్ని చేపట్టడం జరిగింది. కానీ విజయ్కి అది 6 నెలల్లోనే సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ముందస్తుగా ఆయన కాన్ఫిడెన్స్కి ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా సరే. ఎందుకంటే ఆయన క్యాంప్ రాజకీయాలు ఆల్రెడీ మొదలుపెట్టారు, రిసార్ట్స్ బుక్ చేశారు, తమ అభ్యర్థులు గెలిచే గుర్రాలందరినీ కూడా అందులో సేఫ్గా ఆయన ఉంచడం జరిగింది. అంటే ముందే ఆయన ఖచ్చితంగా గెలుస్తాను అనే ధీమా. అంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే ఆ కాన్ఫిడెన్స్ ముందు ఉండాలి అన్నది. ఎందుకు పనికిరాడు అసలు విజయ్ ప్రభావమే లేదు, అసలు స్టాలిన్ దరిదాపుల్లో కూడా వీళ్ళెవరూ లేరు అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక్క విజిల్తో గుయ్యం అనిపించారని చెప్పొచ్చు. ఈ విజయం మాత్రం దేశ రాజకీయాల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతున్నది. ఇప్పటికే మనం చూస్తున్నాం 110 స్థానాల్లో ఆయన బంపర్ మెజారిటీతో ఉన్నట్లుగా మనకు వస్తున్న ఇన్పుట్స్. మరొక్క 8 స్థానాల్లో ఆయన చేజిక్కించుకోగలిగితే మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోబోతున్నారు. మొత్తం మన తమిళనాడు సీట్లు చూస్తే 234, అందులో డిఎంకే 3వ స్థానానికి పడిపోవడం చాలా అనూహ్యంగా జరిగిన పరిణామంగా ఇది పేర్కోవచ్చు. ఎందుకంటే 55 స్థానాలకే డిఎంకే పరిమితమైంది, 69 స్థానాల్లో ఏఐఎంకే ఉండగా వీళ్ళెవ్వరికీ కూడా అసలు దరిదాపుల్లో లేకుండా 110 స్థానాల్లో విజయ్ వీర విహారాన్ని చేయబోతున్నారు. విజయ్ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈరోజు తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరికొన్ని అడుగుల దూరంలోనే విజయ్ ఉండడం అన్నది అసలు ఊహించని పరిణామంగా కూడా పేర్చుకోవచ్చు. దేశ రాజకీయాల్లో ఇది ఒక చరిత్రగా కూడా మనం మాట్లాడుకునే పరిస్థితిని ఈరోజు విజయ్ కల్పించారు అనొచ్చు. మరొక వైపు ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది ఏంటంటే త్రిష గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. త్రిష పూజలు ఫలించినాయి, ఎందుకంటే ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు త్రిషకి విజయ్ ఇచ్చే గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ ఈ విజయాన్ని అని చెప్పి కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు. విజయ్ పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి, పార్టీ ప్రచారాలు మొదలుపెట్టిన నుంచి, లేకపోతే టీవీకే పార్టీ ఆ విజిల్ గుర్తు ఈ ప్రారంభం నుంచి కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఆయన. ఎందుకంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్, వాళ్ళ వైఫ్ డైరెక్ట్గా ఆయన మీద రివర్స్ అవ్వడం, త్రిషతోటి ఈయనకి ఏదో అన్నట్లుగా వేరే వాళ్ళు మాట్లాడుతున్నాం, ఇలాంటివన్నీ కూడా తట్టుకుని నిలబడడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అది కూడా 6 నెలల్లోనే, కేవలం 6 నెలల్లోనే. ఆయన ప్రచారం కూడా పూర్తి స్థాయిలో 234 నియోజకవర్గాల్లో కూడా చేసే టైం ఆయనకి లేదు. ముఖ్యమైన నియోజకవర్గాలను ఆయన ఎంచుకోవడం జరిగింది. అయినా ఇంత మెజారిటీ వస్తున్నదంటే తమిళ ప్రజలు ఏ రకంగా సినీ తారలకి పట్టం కడతారన్నది ప్రత్యక్ష నిదర్శనంగా ఈ విజయం మనం చూడొచ్చు. సో దీని మీదే చర్చిద్దాం. మనతో పాటుగా ఇంద్రనీల్ రెడ్డి గారు, సైఫాలజిస్ట్, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే చందు సాంబశివరావు గారు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే రియాజ్ గారు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లోకి ఉన్నారు. అలాగే కోట సాయికృష్ణ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఎంజీ రావు గారు, సెఫాలజిస్ట్ కూడా